ఫీజు బకాయిలు ఇప్పుడు తెలంగాణలో కేవలం విద్యార్థుల సమస్యగా మాత్రమే కాదు, రాజకీయ అస్త్రంగా కూడా మారబోతున్నాయా? సంతకాల సేకరణ నుంచి దీక్షల వరకు ఫీజు బకాయి బీజేపీ లడాయి అంటూ కమలం పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి దిగింది. అయితే యువతను తమ వైపు తిప్పుకోవడమే కమలం వ్యూహమా? రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే యువ ఓటర్లపై ఫోకస్ పెట్టిందా? అయితే ఇక్కడే అసలు ప్రశ్న. నిరసనలు, దీక్షలు, సంతకాల సేకరణతో బీజేపీ రాజకీయ మైలేజ్ సాధించగలదా? అసలు బీజేపీ నేతల దీక్షా వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. విద్యార్థుల ఫీజు సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం చేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళుతోంది. సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేయాలంటే సమస్యను ప్రజలు, విద్యార్థులకు తీసుకువెళ్లాలని ఫీజు బకాయి బీజేపీ లడాయి అంటూ దీక్ష చేపట్టింది. ఇక సంతకాల నుంచి దీక్ష దాకా బీజేపీ ఫీజు రీయింబర్స్మెంట్ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది సంతకాలు సేకరించినట్లు పార్టీ చెబుతోంది. అయితే ఫీజు బకాయిల పోరాటం వెనుక రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయా? ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే యువత ఓటు ఇప్పుడు ఏ పార్టీకైనా కీలకమే. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు, విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత వీళ్లను టార్గెట్ చేసుకుని బీజేపీ తన రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు, నిర్లక్ష్య వైఖరి వల్ల విద్యా వ్యవస్థ పూర్తిగా కుదేలైందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువులకు సంజీవని లాంటి సుమారు 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకుండా తొక్కిపెట్టిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలు, వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారాయని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమేనని కాషాయ పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ నేతల దీక్ష ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం, అదేవిధంగా జంజీ ఓటర్లను ఆకర్షించడమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నేటి యువత ముఖ్యంగా సోషల్ మీడియా, డిజిటల్ వేదికలపై అత్యంత యాక్టివ్గా ఉంటున్న జనరేషన్ ని తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ నాయకత్వం ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతోంది. విద్యార్థి, యువజన వర్గాలను ప్రభావితం చేసే ఏకైక శక్తివంతమైన అంశంగా ఫీజు బకాయిలను కమలనాథులు ఎంచుకున్నారు. విద్యా సంస్థలు, కాలేజీలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఈ సమస్యను విస్తృతంగా ప్రచారం చేసి యువతను బీజేపీ వైపు తిప్పుకునే అవకాశం కనపడుతోంది. ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించగా విద్యార్థులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది వాస్తవం. మరి కమలం పార్టీ నేతలు ఎంచుకున్న ఈ వ్యూహం క్షేత్రస్థాయిలో ఎంతవరకు ఫలితాలనిస్తుందనేది ప్రస్తుతానికి $1 మిలియన్ ప్రశ్నగానే ఉంది. కేవలం నిరసనలు, దీక్షలకే పరిమితం కాకుండా ఈ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలను చూపించడంలో బీజేపీ పోరాటం ఎంతవరకు ఫలిస్తుందనే దానిపైనే యువత మద్దతు ఆధారపడి ఉంటుంది. అధికార పార్టీని ఇరుకన పెట్టడంలో తాత్కాలికంగా ఈ అంశం మైలేజీ తెచ్చిపెట్టినప్పటికీ రాబోయే గ్రాడ్యుయేట్, స్థానిక ఎన్నికల పోలింగ్ బూత్ల వరకు యువ ఓటర్లను నిలబెట్టడంలో ఈ డిజిటల్ గ్రౌండ్ ప్లానింగ్ ఏ మేర ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంటుంది. విద్య, ఉద్యోగాలు, ఉపాధి, ఫీజులు యువత జీవితాలను నేరుగా ప్రభావితం చేసే అంశాలు. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ అంశాన్ని కేవలం ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కాకుండా యువతతో పార్టీకి అనుసంధానం పెంచుకునే రాజకీయ వేదికగా మలచాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. విద్యార్థుల సమస్యను జనంలోకి తీసుకువెళ్లి యువ ఓటర్లలో పట్టు పెంచుకోవాలన్నది కమల వ్యూహంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, జెహెచ్ఎంసీతో పాటు ఇతర ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ యువతపై ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నదే అసలు ప్రశ్నగా మారిందని అంటున్నారు. ఎన్నికల రాజకీయం అంటే కేవలం ఓట్ల లెక్క కాదు, ఓటరు మనసులో ఎవరి పేరు నిలుస్తుందన్నదే అస్సలు లెక్క. అందుకే బీజేపీ ఇప్పుడు ఫీజు బకాయిల అంశాన్ని రాజకీయంగా మరింత పెద్దదిగా మార్చే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ లడాయిలో బీజేపీకి రాజకీయంగా లాభం చేకూరుతుందా, లేక ప్రభుత్వం సమయానికి బకాయిలు విడుదల చేసి బీజేపీ పోరాటానికి చెక్ పెడుతుందా అన్నది ఉత్కంఠగా మారింది.